ఉత్సాహధ్వని చేయుదుము. మన రక్షణ దుర్గమును బట్టి సంతోష గానము చేయుదుము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోష గానము చేయుదుము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు. భూమి ఆగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి. పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనదే. ఆయన దాన్ని కలుగు చేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి, నమస్కారం చేసి సాగిలపడుదుము. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, పరలోకపు తండ్రి, నీ నామాన్ని బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు. మమ్మల్ని సృజించి నాయన పాలించి కాచి కాపాడుతున్నందుకు నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఇదిగో ప్రభువా, ఈ ప్రభు దినాన కృతజ్ఞతాస్తుతులతో నీ సన్నిధికి రావుటకు, నాయన నీ నామాన్ని గణపరచుటకు, నీ స్వరమును వినుటకు, నాయన కానుకల ద్వారా నాయన మీరిచ్చిన కష్టార్జితము నుండి నీ సన్నిధికి తీసుకురావుటకు, అయా మా యొక్క సమస్యలు మొరగా నీ సన్నిధిలో నాయన ఎలుగెత్తి చాటుటకు మా కొరకు ఏర్పాటు చేసిన ఈ శ్రేష్టమైన ప్రభుదినాన్ని బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు. ప్రభువా, ఈ కార్యక్రమం నాయన, ఈ ఆరాధన క్రమంలో ఆది నుంచి అంతం వరకు నాయన మీరే అధ్యక్షత ఉండి సమస్త విషయాల్లో ముందుండి నడిపించగలరని ఈ కొద్ది విన్నపములు యేసు క్రీస్తు పేరిట వేడుకుంటున్నా అమ్మ తండ్రి, ఆమేన్. ఆంధ్రప్రదేశ్ కీర్తన నుండి 26వ పాట పాడుకుందామండి. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గుదము. సత్ప్రభు నామము కీర్తనలా సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహదేవుండు, ఘన మహాత్మ్యము గల రాజు. భూమ్యాగాధపు లోయలోను భూరార శిఖరములాయనవే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. సముద్రము సృష్టించిన ఆయనరే, సాక్షుని హస్తమే భూమి చేసే. ఆయన దైవము పాలితుడా, ఆయన వేపెడి గొర్రెలము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఆయన మాటలు గైకొనినా అయ్యని మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి కుమార శుద్ధాత్మగును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములను నామే. తండ్రి
కుమార శుద్ధాత్మగును కగు స్తుతి మహిమలు కలుగుగాక. ఈ సమయంలో అందరం లేచి నిలబడదాం. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథము 119వ కీర్తన 145వ వచనం నుండి 152వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 145వ వచనం నుండి 152వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. యెహోవా, హృదయపూర్వకముగా నేను మొరపెట్టుచున్నాను, నీ కట్టడలు నేను గైకొనున్నట్లు నాకు ఉత్తరమిమ్ము. నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ శాసనముల చొప్పున నేను నడుచుకొనున్నట్లు నన్ను రక్షింపుము. తెల్లవారకు మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాక మునిపే తెరుచుకొందును. నీ కృపను బట్టి నా మొర ఆలకింపుము. యెహోవా, నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపుము. దుష్కార్యములు చేయవారును నీ ధర్మశాస్త్రము తోసివేయవారును నా ఎద్దుకు సమీపించుతున్నారు. యెహోవా, నీవు సమీపముగా ఉన్నావు, నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి. నీ శాసనములను నీవు నిత్యములుగా స్థిరపరిచి పని నేను పూర్వము నుండి వాటి వల్లనే తెలుసుకుని ఉన్నాను. దేవుడి వాక్యమును మన వెడికిల్లో దీవించుగాక. దయచేసి కూర్చుందాం. హృదయం బిడ్లారా, కీర్తనకారుడు దేవుని యొక్క వాక్యం ఎడల ఎంతో ఆశ పెట్టుకొని ఉన్నాడు. దేవుని వాక్యము బహు గొప్పది. అది మనల జీవితాల్లో మనం దేని నిమిత్తమై జవాబు కొరకు ఎదురు చూస్తూ ఉన్నామో ఆ జవాబు ప్రభు యొక్క కృపను బట్టి వాక్యము ద్వారానే మనకు ఇవ్వబడుతుంది. నిజమే, ఎవరైతే వాక్యాన్ని ధ్యానిస్తారో మొదటి కీర్తనలో కూడా చెప్తాడు కదా, ఆ వాక్యమును దివారాత్రము ధ్యానించువాడు ఎలాగుంటాడట, నీటి కాలువన ఎవరినబడిన నాటబడిన మొక్క వలె ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడట. ఇక్కడ కూడా ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఆ వాక్య విషయమై ఆతృత మనం చూస్తే ఎప్పుడెప్పుడు వాక్యాన్ని చదువుదామా అని తెల్లవారకు ముందే ఇంకా రాత్రి జామ ఉండగానే కళ్ళు తెరిచి వాటిని ధ్యానించడానికి ఆశపడుతూ ఉన్నాడు. ఈ రీతిగా ధ్యానిస్తూ ఉన్నప్పుడు తన జీవితంలో కలిగిన అద్భుతమైన అనుభవం ఏంటంటే తన ప్రభువు తన సమీపంగా ఉన్నాడు. ఆయన మనకు సమీపంగా ఉంటే మనకు ఏ సమస్య దగ్గరకు రాదు. గత వారం అదే మనం నేర్చుకున్నాం. ఏ సమస్య వచ్చినా ఈజ్ దేర్ ఫర్ అస్ టు కేర్ అస్. ఆయన మనల్ని కేర్ చేస్తూ ఉన్నాడు. మనలో మనకన్నా శక్తిమంతుడు, గొప్పవాడు, మహాత్యము కలవాడు, ధైర్యం ఇవ్వగలిగిన వాడు, మనల్ని నడిపించగలిగిన వాడు, వాక్యానుసారమైన మన ప్రభువు మన పక్కన ఉన్నప్పుడు మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఇటువంటి శ్రేష్టమైన దేవుడు ఆశపడిన హృదయాన్ని తృప్తిపరుస్తూ నిన్ను నన్ను శ్రమల్లో కష్టాల్లో కనపడని ప్రమాదాల నుండి కాచుతూ కాపాడుతూ సమీపంగా ఉన్న ప్రభుకి మనం ఏమి ఇవ్వగలం ఆయనకు? భూమి ఆకాశములు ఆయన చేతిలో ద్వారా చేయబడినవి. ఇక్కడున్న మనము ఆయన స్వరూపంలో చేయబడిన వారం. ఏమి ఇవ్వగలం? మన బంగారం, మన డబ్బు, మన యొక్క హోదా ఏదైనా కానీ, ప్రభువా ఇదిగో నువ్వు చేసిన మేళ్లకు నాకు సమీపంగా ఉండి నాతో మాట్లాడుతూ నన్ను నడిపిస్తున్నందుకు ఇది ప్రభువా మేము నీకు ఇవ్వగలం అనడానికి మన దగ్గర ఏమీ లేదు. అయితే ప్రభు మన నుంచి ఆశిస్తున్నది ఒకటి మాత్రమే. అదేంటండి? విరిగి నలిగిన హృదయం, విరిగి నలిగిన మనసు. ఆ మనస్సుతో, ఆ హృదయంతో ప్రభువుని గుర్తించగలగాలి. ఆయన ఎంత గొప్పవాడో, ఏ రీతిగా అన్ని విషయాల్లో మనతో సమీపంగా ఉన్నాడో, మనల్ని ఎప్పుడైతే మనం ఆశపడితే మన ఎడల ఆయన జాలి కలిగి తన యొక్క సన్నిధి ప్రసన్నత మనతో ఉంచాడో అటువంటి శ్రేష్టమైన దేవుణ్ణి మనము ఆరాధించవలసిన వారం అంటున్నాం. అందరము తల్లు వంచుదాం. దిస్ ద టైమ్ ఆఫ్ వర్షిప్ అండి. దేవుణ్ణి ఆరాధించే సమయం ఇది. ప్రభువా నాకు ఇది చేయి,
నాకు ఇది కావాలి అది కావాలి అని చెప్పే సమయం కాదు ఇది. ప్రభువా, ఇది మాకు చేసావు నాయన. గత వారమంతా మమ్మల్ని కాచావు, కాపాడావు, మమ్మల్ని నిలబెట్టావు, మాతో మాట్లాడావు. అందుని బట్టి నీకు వందనాలు. అందరం ప్రార్థన చేసుకుందాం. ఆయన గొప్పతనాన్ని బట్టి దేవుని స్తుతులు చెల్లిద్దాం. ఆయన శ్రేష్టమైన వాడు, కృపా సత్య సంపూర్ణుడు, మహోన్నతుడు, కృపామయుడు, మాట్లాడగలిగిన దేవుడు, నిన్ను నన్ను కనికరించి ఆదరించగలిగిన వాడు, పరిశుద్ధుడు, అద్భుతమైన అదృశ్య దాత, మన ప్రార్థనను ఆలకించు శ్రోత, మనల్ని కాచి కాపాడి నిలబెట్టగలిగిన మన యొక్క కాపరి. ప్రభువా, నీవు మా పక్షాన ఉన్నందుకు నీకు వందనాలు. మా కుటుంబాల్ని నిలబెడుతున్నందుకు నీకు వందనాలు. మమ్మల్ని పెంచి పోషిస్తూ నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. నీ కృప బహు గొప్పది. మీరు చేసిన మేళ్లను మేము జ్ఞాపకం చేసుకుంటూ మా జీవితాల్లో నైనా నీ కృపను బట్టి ఒక్కొక్క కుటుంబం వ్యక్తిగతంగా నీ పాద సన్నిధిలో మేము తీసుకొస్తున్న ఈ కృతజ్ఞత స్తుతి యాగము మీ సన్నిధికి వస్తున్నదని మేము నమ్ముచున్నాం. మా బలం, మా శక్తి, మా డబ్బు, మా హోదా ఏవి కూడా నీకు మహిమ తేలేవు నాయనా. మేము చెల్లించే కృతజ్ఞతాస్తుతులను బట్టే నీ నామానికి మహిమ కలుగుతూ ఉంది. కృపా సత్య సంపూర్ణుడా, పరలోకపు తండ్రి, నీ నామాన్ని బట్టి నీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు. నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు స్తుతులు నాయన. మీరు అద్భుతమైన దేవుడని, మా సమీపముగా ఉండి మాకు కావలసిన వాటన్నిటిని తీరుస్తూ మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వేలాది స్తుతులు. ఈ ఆరాధన క్రమంలో ప్రభువా, ఏ కుటుంబం అయితే నాయన నువ్వు చేసిన మేళ్ళన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ నీలో బలపడి నాయన నీకు చెల్లించిన ఈ కృతజ్ఞతాస్తుతి యాగము మీ సన్నిధికి వచ్చి ఉన్నదని మేము నమ్ముచున్నాం నాయన. మాకు సహాయం దయచేయండి అయా. మీ సన్నిధి మా మధ్యలో ఉంచి ఈ ఆరాధన ఆది నుంచి అంతం వరకు ప్రభువా మీరే నాయన నడిపించగలరని ఈ కొద్ది విన్నపములు యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ప్రభు కిషోర్ వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. సమయంలో బ్లెస్ యు ఒక పాట పాడి వినిపిస్తారు.
యేసయ్యా ఆరాధన నీకే, ఆరాధన నీకే మా యేసయ్యా ఆరాధన నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత మా స్తుతులకు పాత్రుడా. ఆరాధన నీకే మా యేసయ్యా ఆరాధన నీకే, ఆరాధన నీకే మా యేసయ్యా ఆరాధన నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధన నీకే మా యేసయ్యా ఆరాధన నీకే, ఆరాధన నీకే మా యేసయ్యా ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే మా యేసయ్యా ఆరాధన నీకే, ఆరాధన నీకే మా యేసయ్యా ఆరాధన నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధన నీకే మా యేసయ్యా ఆరాధన నీకే, ఆరాధన నీకే మా యేసయ్యా ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే మా యేసయ్యా ఆరాధన నీకే, ఆరాధన నీకే మా యేసయ్యా ఆరాధన నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత మా స్తుతులకు పాత్రుడా. ఆరాధన నీకే మా యేసయ్యా ఆరాధన నీకే, ఆరాధన నీకే మా యేసయ్యా ఆరాధన నీకే.
ఆంధ్రప్రదేశ్ కీర్తన నుండి 236 పాట. రాజాది రాజా రారా, రాజులకు రాజువై రారా, రాజయేసు రాజమేళ రారా అన్న పాటను పాడుకొని దేవుని నామాన్ని స్తుతిద్దాం. రాజాది రాజా రారా, రాజులకు రాజువై రారా, రాజయేసు రాజ్యమేలరా, రావి కోటి తేజయేసురారా. ఓ మేఘవాహనంబు మీద వేగమే, ఓ మించు వైభవంబు తోడ వేగమే, రాజాది రాజారా, రాజులకు రాజువై రారా, రాజయేసు రాజ్యమేలరా, రావి కోటి తేజయేసురారా. ఓ భూజనంబులెల్ల తేరి చూడగా, ఓ నీ జనంబు స్వాగతంబు నీయగా, నీ రాజ్య స్థాపనంబు సేయ, రాజులెల్ల కూలిపోవా, భూమి ఆకాశంబు మారిపోవా, నీ మహాప్రభావముగా వేగా, రాజాది రాజారా, రాజులకు రాజువై రారా, రాజయేసు రాజ్యమేలరా, రావి కోటి తేజయేసురారా. ఆకాశమున దూతలార్పటింపగా, ఆదిభక్త సంఘ సమేతంబుగా, ఆకాశంబు మధ్య వీధిలోన ఏకమై మహాసభ చేయ, యేసునాథ నీదు మహిమలోన మాకదే మహానందమౌగా, రాజాది రాజారా, రాజులకు రాజువై రారా, రాజయేసు రాజ్యమేలరా, రావి కోటి తేజయేసురారా. ఓ పరమ యెరూషలేము పుణ్య సంఘమా, ఓ గొర్రె పిల్ల క్రీస్తు పుణ్య సంగమా, పరమదూతులార భక్తులారా, పౌల పోస్తులార పెద్దలారా, గొర్రె పిల్ల యేసురాజు పేరా, కొత్త గీత వ్యక్తి పడరా, రాజాది రాజారా, రాజులకు రాజువై రారా, రాజయేసు రాజ్యమేలరా, రావి కోటి తేజయేసురారా. నేటి ధ్యాన నిమిత్తమై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము చదువుగా విందాం. ఆది కాండము 1వ అధ్యాయము 24వ వచనం నుండి 31వ వచనం వరకు. ఆది కాండము 1వ అధ్యాయము 24వ వచనం నుండి 31 వరకు. మా మధ్యలో
వైజయ్ ప్రభుదాస్ గారు ఉన్నారు, వారు వచ్చి దేవుని వాక్యాన్ని చదవాల్సిందిగా కోరుచున్నాం. పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము 1వ అధ్యాయము 24 నుండి 31 వరకు చదువుకుందాం. దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించుగాకయని పలికెను. ఆ ప్రకారం మాయను. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచి దినమని దేవుడు చూసెను. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుడు, ఇదిగో, భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను. అవి మీ ఆహారమగును. భూమి మీద నుండు జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికెను. ఆ ప్రకారం ఆయను. దేవుడు తాను చేసినది యావత్తు చూసినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయమును ఉదయము కలుగుగాక ఆరవ దినమాయను. దేవుడి కొద్ది మాటలు మన దినములు మన ఇంట్లో జీవించునుగాక. చదవబడిన వాక్య భాగము ఈ ఆరాధన దీవించబడలాగున మన మధ్యలో శ్రీమతి ఎన్ నీరజ గారు వచ్చి ప్రార్థన చేయాల్సింది కోరుచున్నాం. స్తోత్రం నాయన, దయగల తండ్రి, కృపగల నాయన, గడిచిన వారమంతా మమ్మల్ని కాచి కాపాడి నీ సన్నిధిలో నిలబెట్టి నాయన, ఇదిగో తండ్రి, ఆదివారం ఆరాధన జరిగించుకుంటకు ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించండి నాయన. ఈ సమయం నాయన రాలేని బిడ్డలు ఎంతోమంది ఉన్నారు ప్రభా, వారికి నీ చిత్తమైతే మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. వినగల మనసును, గ్రహించే మనసును మాకు దయచేయండి. నీ వాక్యంను వినిపించి నాయన మా హృదయాలను నాయన తప్పరిలు చేయమని, ఆశీర్వదించమని, మా జీవితాలకు మార్గాలను చూపించి సహాయం చేయమని నాయన, ఇదిగో తండ్రి, వినబో వాక్యంలో నాయన శ్రద్ధగా వినుటకు మనసు కలిగి నాయన వినుటకు సహాయం చేయమని ఈ కొద్ది వినపలు మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అతి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఆంధ్రప్రదేశ్ కీర్తన నుండి 405వ పాట, దేవుడే నాకు ఆశ్రయంబు అన్న పాటను పాడుకొని దేవుని నామాన్ని స్తుతిద్దాం. దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము మహావినోదు లాపదల సహాయుడై నన్రోచును. అభయమేపు
ఆనందమానందమానందమౌగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము పర్వతములు కదలినని యూర్విమారు పడినను సర్వము స్తుని సాంద్రము పొంగిన అభయమేపు ఆనందమానందమానందమౌగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము దేవుడే పోరు తోడుగాక దేశము విల్లును ఆపావునందు ప్రజలు మిగుల ధన్యులై వసింతురు అభయమేపు ఆనందమానందమానందమౌగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము రాజ్యము కల్పించిన భూరాసము భూషించిన పూజుండవు యెహోవావైరి భూని సంహరింతును అభయమేపు ఆనందమానందమానందమౌగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము వీళ్ళు విలసు ఆయన జగబల్లెమునవకు ఆయన జల జరాల కేసిరి పుల ఎల్లరూంతో ఆయనే అభయమేపు ఆనందమానందమానందమౌగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము పిశాచి పూర్ణ బలమునాతో వెనుగుల జడియును ఆశించి గణముదేవు నాట్యవలమడియును అభయమేపు ఆనందమానందమానందమౌగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము కోటయున ప్రయమునయ్యకోవు దేవు చూడగా ఏటికి నెరవలయు ఎప్పుడు నాకు అండుగా అభయమేపు ఆనందమానందమానందమౌగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. మంచిది. మా మధ్యలో డిస్టింగ్విష్ గెస్ట్ ఉన్నారు. వారు నా స్నేహితులు. చెన్నైలో వారితో పాటు నేను వర్క్ చేస్తున్న కాలేజ్లో ఒకే అపార్ట్మెంట్స్లో వారు సెకండ్ ఫ్లోర్లోను నేను కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేవాళ్ళం. ఒక మిషనరీస్గా
ఆయా దేశాలు తిరుగుతూ పరిచర్యలో ముందుకు కొనసాగాలని మంచి హృదయం కలిగిన యవన బిడ్డలు అమెరికా నుంచి మన ప్రాంతానికి వచ్చి ఉన్నారు. ఐ రిక్వెస్ట్ బ్రదర్ టైలర్ అండ్ షారా ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ లిడియా ఆల్సో ప్లీజ్. ఈ సమయంలో మన చైర్మన్ గారు, ఆమె సత్యమణి, అదే రీతిగా వాళ్ళు రారులే మాడే కూర్చో, అదే రీతిగా స్త్రీల సమాజం వాళ్ళ చైర్మన్ గారు ముందుకు రావాల్సింది కోరుచున్నా. మా భారతదేశానికి మన సంఘాన్ని ప్రేమించి మనల్ని దర్శించడానికి వచ్చిన ఈ యొక్క దైవ సేవకులను పూలమాలతో మన భారతదేశ సంప్రదాయ పరంగా వారిని ఆహ్వానిద్దాం. సో వి వెల్కమ్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. మాణిక్యాంటి రండి. The way we welcome you. Thank you so much. Please, you can sit. Tyler, you can come with me on stairs. So, ఈ సమయంలో వారు ఎవరు, ఫ్రమ్ వేర్ దే ఆర్ కమ్, ఏం చేస్తున్నారు, వాట్ దే ఆర్ డూయింగ్ అనే ఒక ఇంట్రడక్టరీ టెస్ట్ మనీని ఒకరి తర్వాత ఒకరు విందాం. మొదటగా లిడియా టెర్రీ, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ షేర్ అబౌట్ యూ అండ్ యువర్ టెస్ట్ మనీ. Praise the Lord. దేవునికి మహిమ కలుగును గాక. I just want to say it's a privilege to be here with you all today. ఈరోజు మీతో అందరితో ఉండడము నేను ఒక గొప్ప గౌరవంగా నేను భావిస్తున్నాను. When I was younger, I understood that God had a purpose and a place for each of us, and He wanted us to choose and ask Him what His will is for our life. మనందరి జీవితాల్లో దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. అదే సమయంలో దేవుడు మన ఎడల కలిగిన చిత్తం ఏంటో దేవుని ద్వారా మనం తెలుసుకోవాల్సిన వారమైంటున్నాం. I'd gotten saved when I was younger, and I wanted to grow in my relationship with God and do what He wanted to do in my life. నేను చిన్నప్పటి నుంచి నేను పెరిగిన విలేజ్లో ఆ యొక్క ఏం చేయాలి, నేను దేవుని కొరకు ఏం చేయాలన్న ఒక ఆశతో నేను ఎదిగిన దాన్ని అయినాను. So as I started praying and asking God to show me what He wants me to do, ఆ రీతిగా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా నేను ఏం చేయాలి, నాకు తెలియచేయని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. God began to put a burden in my heart for India and for the street and orphan children here. అయితే నా జీవితంలో దేవుడు నాకు ఉంచిన భారం ఏమిటి అనగా ఈ యొక్క భారతదేశాన్ని నాకు చూపించాడు. భారతదేశంలో ఉన్న ఆ యొక్క వీధి బాలల గురించిన దర్శనాన్ని ప్రభు నా హృదయంలో ఉంచాడు. And for the last 8 years, I've been coming back and forth. ఈ యొక్క 8 సంవత్సరాలుగా నేను భారతదేశానికి వస్తూ పోతూ ఉన్నాను. To try to help work with the street and orphan children here in India. ఆ యొక్క అనాథలైన వీధి బాలలతో పని చేయాలన్నది దాని కొరకు నేను పనిచేస్తూ ఉన్నాను. And to share with them God's love. వారితో దేవుని ప్రేమను పంచుకోవాలని. And that we each have a purpose in His life and with Him. ఆ యొక్క దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక వారిలో ఉన్నదని తెలియచేయాలని. We all are precious in His sight. ఆయన యొక్క దృష్టిలో మనం అందరము కూడా చాలా ప్రాముఖ్యత కలిగిన వారం. And He wants us to dream big dreams for Him. మనం అందరము కూడా ఆయన కొరకు ఒక అద్భుతమైన దర్శనాన్ని కలిగి ఉండాలని. And so I go around and I try to encourage people to not settle for less, but to do more for God.
అదే రీతిగా నేను ఆ యొక్క సంఘాలను అక్కడెక్కడ తిరుగుతూ ప్రభు కొరకు ఎక్కువగా పని చేయడానికి అనేక మందిని ప్రోత్సహిస్తూ ఉన్నాను. And this is how today I am able to stand here with you, అదే ఒక ఉద్దేశంతోనే నేను ఇక్కడ మీ మధ్యలో నిలబడి ఉన్నాను. is by following God and choosing His way. దేవుణ్ణి వెంబడిస్తూ ఆయన మార్గాన్ని ఎంచుకొని, And He has been a blessing in my life for doing that. ఆ యొక్క రీతిగా చేయడం వలన ప్రభు దృష్టిలో నాకు చాలా ఆశీర్వాదాలను ఇస్తూ ఉన్నాడు. He wants each of us to choose to have a relationship with Him. మనమందరము కూడా దేవుణ్ణి ఎంచుకొని ఆయనతో చక్కని సంబంధాన్ని కలిగి ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. And then He wants us to discover what He has for us to do. అదే రీతిగా మనము ఆయన కొరకు ఏం చేయాలో మనము గుర్తించవలసిన వారమంటున్నాం. So I want to encourage each one of you. ఇక్కడున్న మీ అందరినీ కూడా నేను ప్రోత్సహిస్తున్నాను. You have a special place in God. దేవుని విషయంలో మీకు ప్రత్యేకమైన స్థానం ఉన్నట్లయితే, And He has something special for each one to do. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక పని చేయడానికి ప్రభు మనల్ని పిలుచుకొని ఉన్నాడు. So don't let any more time pass, but discover what God has. ఊరికే సమయాన్ని వ్యర్థం చేసుకొనక ఏంటి మీ ఎడల దేవుని చిత్తమో, దేవుని పని ఏం చేయాలని ఉన్నారో దాన్ని కనుగొనవలసిన వారం అంటున్నాం. And together we will work to reach those who do not know God. Together we'll reach those who are lost. అదే రీతిగా మనమందరము కూడా కలిసి ఎవరైతే నశించిపోతూ ఉన్నారో వారందరి కొరకు మనం పని చేయగలం. Thank you. Thank you, Lydia. At this time, I request Shara to come forward and share her testimony too. Praise the Lord. దేవునికి స్తోత్రం కలుగును గాక. It is very good to be with you today. ఈ రోజు మీతో ఇక్కడ నిలబడడం నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. We have traveled the world to see God's family. ఇక ప్రపంచమంతా తిరుగుతూ ఉన్నాం దేవుని యొక్క కుటుంబాన్ని చూడడానికి. And from South America to Asia, God is good. ఇక సౌత్ అమెరికా నుండి ఈ యొక్క ఆసియా ప్రాంతం వరకు దేవుడు మంచివాడు. As a child, I knew that God was calling me to something different. చిన్న దానిగా నేను ఉన్నప్పుడు ప్రభు ఏదో ఒక ప్రత్యేకమైన దానికి పిలిచాడన్న తలంపు ఆ యొక్క భావం నాలో ఉండేది. And as I've grown, He's given me opportunities to talk to other people about Him. ఆ యొక్క నేను పెరుగుతూ ఉన్నప్పుడు దేవుడు అనేకమైన అవకాశాలని ఇతరులతో మాట్లాడగలిగిన ఆయన గురించి మాట్లాడగలిగిన అవకాశాలని ప్రభు నాకు ఇచ్చాడు. Everywhere we go is an opportunity to minister to someone else. ఎక్కడికి మనం వెళ్ళినా కానీ ఆయన కొరకు పరిచర్య చేయడానికి దేవుడు అవకాశాలు ఇస్తూ వస్తున్నాడు. At my church in America, I work with the kids. నేను నా యొక్క సంఘంలో అమెరికాలో ఉన్న సంఘంలో నేను బిడ్డలతో పనిచేస్తూ ఉన్నాను. But I learned that ministry is much more than what happens just at church. అయితే పరిచర్య అనేది ఆ చర్చిలో మాత్రమే కాదు దానికన్నా ఎక్కువగా ఉన్నదని నేను అర్థం చేసుకోవడం ప్రారంభించాను. Ministry happens when I go to work on Monday morning too. అదే రీతిగా ఆ యొక్క సండే మాత్రమే కాదు మండే కూడా ఉదయంన నేను పనికి వెళ్ళడంటప్పుడు కూడా ఆ పరిచర్య ఉన్నదని నేను గుర్తించాను. Everywhere you go is an opportunity to tell someone about Jesus. మనం ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరికి యేసు ప్రభుని గురించి చెప్పడం అన్నది మనకున్న అవకాశాలు. And if you pray and ask God to show you those opportunities, He will. అదే రీతిగా అవకాశాల కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థించినట్లయితే నువ్వు మంచిగా సువార్త ప్రకటించగలవు. It's so good to be with you. Thank you for having us. మమ్మల్ని ఇక్కడ కలిగి ఉన్నందుకు మీకు వందనాలు. థ్యాంక్ యూ. సమయంలో బ్రదర్ టైలర్ is going to share with us word of God. Before that, we want to present a special number with us. Please, now is the time for Tyler to present a special song.
ఓకే, ఇది మన కీర్తనలు, ఆంధ్రకేశ కీర్తన లాంటి పుస్తకాల నుండి కాదు. ఇది ఓ ప్రభువా నీవు నాకు కావాలి, నీవు నాకు కావాలి, నీ అవసరత నాకున్నదని చెప్పే కోరస్ ఇది. ప్రతి గంట కూడా నాకు నీవు అవసరమై ఉన్నావు. ఓ ప్రభువా నా రక్షకుడా నన్ను దీవించు. I come to thee. నీ దగ్గరకు నేను వస్తున్నాను. So it's like this. ఓకే. I need thee, oh, I need thee. Every hour I need thee. Bless me now, my Savior. I come to thee. I need thee, oh, I need thee. Every hour I need thee. Bless me now, my Savior. I come to thee. I need thee. Oh, I need thee. Oh, I need thee. Every hour I need thee. Bless me now, my Savior. I come to thee. Oh, bless me now, my Savior. I come to thee. I come to thee. Bless us, my precious Savior. I need thee. In your presence is where I belong. In your presence, in your presence, all fear is gone. In your presence, in your presence is where I belong. In your presence, in your presence, all fear is gone. In your presence, oh yeah, I need thee. I need thee, oh, I need thee. Every hour I need thee. Bless me now, my Savior. I come to thee. Bless me. Bless me now, my Savior. I come to thee.
Come baptize us. Come baptize us. Come baptize us. Oh, we want to know how high, how deep, how wide is love, love, love. We want to know how high, how deep, how wide is love, love, love. We want to know how high, how deep, how wide is love, love, love. We want to know how high, how deep, how wide is love, love, love. Let us fall more in love with you. 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 ప్రభు నామానికి మహిమ కలిగినట్లుగా అందరం చేపట్లు కొడదాం. దేవుని కృప. టైలర్ ఈజ్ వర్షిప్ టీమ్ లీడర్. లేక సంఘంలో దేవుని నామాన్ని మహిమపరచడానికి ఒక అద్భుతమైన పాత్రగా వారి సంఘంలో వాడబడుతున్నారు. థ్యాంక్ యూ టైలర్, నైస్ వర్షిప్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సమయంలో అందరం లేచి పడదాం. ఆంధ్రకేశ కీర్తన నుండి ఇప్పుడు ఆయన పాడింది మనం విన్నాం, మనం పాడేది వాళ్ళు వినాలిగా. అందుకని అందరం నోర్లు తెరిచి పెద్దగా ఆంధ్రకేశ కీర్తన నుండి 242వ పాట మొదటి చివరి చరణాలు పాడుకొని దేవుని వాక్యంలోనికి వెళ్దాం. దైవాత్మ పరిశుద్ధుడా ధారాళ ప్రేమను దండిగా నీచి మామును దయాందివించుమో దయాందివి సన్మార్గమందు నిత్యము మమ్ము నడుపుము విమోక్షమందు పిమ్మట మమ్మాదరింపుము 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 మోక్షమందు పిమ్మట మమ్మాదరింపుము. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, అయా సన్మార్గమందు మమ్మల్ని నడిపించమని ద్వారా చేసిన ఈ ప్రార్థన మీ సన్నిధికి వచ్చి ఉన్నదని నమ్ముచున్నాం. అయా నీ సేవకుడు నాయనా నీకు బోరగా నిలబడుతూ ఉండగా నాకు కావలసిన ఆత్మీయ మేళ్ళు నాయనా మాకు దయచేసి నీ సేవకుల ద్వారా మాతో మాట్లాడగలరని ఈ కొద్ది విన్నపములు యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. Now this is the time to hear the word of God. We are so happy to have Brother Tyler with us. Now he will be sharing word of God with us. All right. Thank you so much for having us here. మమ్మల్ని ఇక్కడ మీరు మమ్మల్ని ఆహ్వానించినందుకు మీకు నిజంగా వందనాలు తెలియజేస్తున్నాను. And it's an honor for my wife Sarah and I to travel with Sister Lydia and help her with her ministry. ఆయన భార్య షారాతోనూ అదే రీతిగా సహోదరి లిడియాతోనూ పరిచయంలో ముందుకు కొనసాగుతున్నందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. So we want to thank her publicly for allowing us to travel with her and help her. లిడియాకు కూడా మేము వందనాలు తెలియజేస్తున్నాం, మాతో పాటు ప్రయాణిస్తూ మాకు సహాయం చేస్తున్నందుకు. I was encouraged last night in speaking with the pastor
నేను నిన్నటి సాయంకాలం పాస్టర్ గారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను ఎంతగానో ప్రోత్సహించబడ్డాను. To learn about the church's history and how long the church has been here. ఆ యొక్క సంఘము దీని యొక్క చరిత్రను గురించి నేను విన్నప్పుడు చాలా సంతోషించాను. And I was encouraged because it was exactly the word that the Lord gave me. ఆ యొక్క దేవుని వాక్యము కూడా నేను ధ్యానిస్తున్నప్పుడు ఈ సంఘానికి సరి సమానమైన వాక్యాన్ని ఇచ్చినప్పుడు కూడా నేను ఎంతగానో ఆనందించాను. And the title of my message today ఈ యొక్క రోజు నేను ఇచ్చే సందేశం యొక్క అంశము is keeping a firm foundation. మన యొక్క జీవితాల్లో సరి అయిన పునాదిని కలిగి ఉండడం. And that would be the foundation of the church that was built here so long ఈ ago. యొక్క సంఘంలో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క సంఘపు పునాది లేకుండా ఈ కట్టుబడి జరగదు, అది జరుగుతూ ఉంది. And as the word says, this place truly is a city on a hill. ఓకే, ఈ యొక్క ఎవరైతే బండ మీద ఇల్లు కట్టుకునే వారిలాగా ఉండాలన్న పునాదిని గురించి చెప్పబడుతుంది. And we see that you're surrounded by so many other faiths. ఈ యొక్క చుట్టుపక్కల అనేకమైన విశ్వాస సంబంధమైన వారి మధ్యలో That it's important that we stay grounded in the Word of God. అయితే దేవుని యొక్క వాక్యం మీద మన జీవితాలని కట్టుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. So if you'll turn with me to the first chapter of Genesis, ఆ యొక్క ఆదికాండం మొదటి అధ్యాయం మనం చూసినట్లయితే verse 26. ఆ యొక్క 26వ వచనం మనం చూసినట్లయితే, దేవుడు మన స్వరూపమందు మన పోలికే చొప్పున నరులను చేయుదుము. And what we see here is my first point. This is my first point, and ఇది నా మొదటి యొక్క పాయింట్. ఇది in order to keep a firm foundation, మనము చక్కని బలమైన పునాది మనం వేసుకోవాలని ఆశపడితే we must stand in unity. మనమందరము కూడా మంచి ఐక్యతలో నిలబడాలి. And when God created the heavens and the earth, and specifically when He created mankind, మా యొక్క దేవుడు ఈ యొక్క సర్వ సృష్టిని భూమి ఆకాశములను సృష్టిస్తూ మానవుని సృష్టించినప్పుడు, this verse isn't only speaking of the physical creation. There was something deeper you can notice about God's character. ఈ యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ఏదో శారీరక సంబంధమైన నిర్మాణమే కాదు, కానీ ఆ యొక్క లోతైన అనుభవాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. When He says, "Let us make mankind in our image," దేవుడు మనము మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. the Trinity, the Father, Son, and the Holy Spirit, were in unity with each other. ఆ యొక్క మాట మన స్వరూపమందు మన పోలిక చొప్పున అన్నప్పుడు ఇక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఆ యొక్క త్రిత్వంలో ఐక్యతను మనం చూడవచ్చు. God operates in unity. దేవుడు తన యొక్క కార్యాలు ఐక్యతతో చేస్తూ ఉన్నాడు. And He wants us to operate in unity as well. అదే రీతిగా ఆయన ఎలా చేస్తూ ఉన్నాడో అలాగే మనము కూడా ఆ ఐక్యతలో చేయాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. Many times through the life of Jesus, we hear Him say certain things. యేసు ప్రభు వారు జీవిస్తూ ఉన్నప్పుడు చెప్పిన మాటల్ని మనం గుర్తించినట్లయితే, He says, "I and the Father are one." మనం యేసు ప్రభు ఏం చెప్తుంటాడు? నేను నా తండ్రి ఒక్కరమే అని చెప్తూ ఉన్నాడు. He says, "If you see me, you've seen the Father." మీరు నన్ను చూచినట్లయితే తండ్రిని చూచిన వారుగా ఆయన తెలియజేస్తున్నాడు. So Jesus was not only recognizing that He was God, ఆయన నేను దేవుణ్ణి అని మాత్రమే గుర్తించడం కాదు, but he was recognizing that they were in unity together as well. అదే రీతిగా తండ్రితో కూడా ఉన్న ఐక్యతను కూడా గుర్తించినట్లుగా ఆయన మాట్లాడి ఉన్నాడు. And it's displayed also, this principle is displayed in the book of Amos, chapter 3, verse 3. ఆ యొక్క ఆమోసు గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే దీని యొక్క భావాన్ని ఇక్కడ గుర్తించవచ్చు. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. So basically, in Amos 3:3, it says that
two people have to know where they're going in unity. ఇక సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అంటే ఇక్కడ ఆమోసు 3వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారో వారు అది తెలుసుకోకుండా వాళ్ళు కలిసి నడవరు. Before they can reach a goal. వాళ్ళు ముందుగా లక్ష్యానికి చేరక ముందు వారు ఎక్కడికి వెళ్తున్నారో వారికి తెలియాలి. We also see in the book of Acts, and we don't need to turn there, but it says that when the disciples were gathered together in the upper room, ఆ యొక్క అపొస్తలుల కార్యంలో కూడా మనం చూస్తే 2వ అధ్యాయంలో ఆ శిష్యులందరూ కూడా కలిసి ఒక మిద్దె మీద కూడుకొని ప్రార్థిస్తున్నట్లు మనం చూస్తాం. It was when they were gathered together in unity that the Holy Spirit manifested himself. ఎప్పుడైతే వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఐక్యతగా ఆ మిద్దె పైన వారు కలిసి ఉన్నారో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యక్షమైనట్లు మనం చూస్తూ ఉన్నాం. And just as in a church service can only happen in order. ఈ యొక్క సంఘపు ఆరాధన మనం క్రమం చూస్తే ఒక క్రమమైన పద్ధతిలో ఆరాధన జరుగుతూ ఉంది. And the reason that is because God is a God of order. ఎందుకు ఇంత క్రమంగా ఈ ఆరాధన జరుగుతూ ఉందంటే మన దేవుడు అల్లరికి కర్త కాడు గనుక, ఆయన ప్రతిదీ కూడా క్రమమైన రీతిలో చేస్తాడు గనుక. So in our mind and in our will and in the ways that we handle ourselves in the church, ఈ యొక్క మన యొక్క మనసు, మన యొక్క ఆచారాలు, మన యొక్క నడవడి అంతా కూడా దేవుని మీద ఆధారపడి జరుగుతూ ఉంది. we must be in one accord. మనమందరము కూడా ఒక్క మారుగా ఒక్కరిగా ఐక్యతగా ఉండాలి. There's an English word. ఇంగ్లీష్ లో ఒక పదం ఉంది. It's called division. డివిజన్ అనే మాట ఉంది. And it's made up of two separate words. ఆ యొక్క 2 పదాల నుండి ఆ యొక్క మాట వచ్చి ఉంది. The first word is die, మొదటి మాట డై, which means two. 2 అని దాని అర్థము. The second word is vision. రెండోది ఏంటంటే విజన్. The definition of the word division డెఫినేషన్, ఆ యొక్క డివిజన్ యొక్క నిర్వచనం ఏంటంటే means to be separated. మీన్స్ ఆ యొక్క డివిజన్ అనగా రెండుగా వేరు చేయబడ్డం. So that means when any body has two separate visions, they are separated. ఎప్పుడైతే ఆ ఇద్దరు కూడా ఎప్పుడైతే వారికి 2 రకాలైన దర్శనాలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క దర్శనం ఉన్నట్లయితే వారు విడిపోతారు. So we must pray and ask the Lord, ఈ రోజు ఉదయాన్నే మనం అడగాలి దేవుణ్ణి, ప్రభువా what is the vision for our personal lives? ఆయా నా వ్యక్తిగత జీవితానికి దర్శనం ఏంటి? What is the vision for my family? నా యొక్క కుటుంబానికి సంబంధించిన దర్శనం ఏంటి? And what is the vision for our church body? మా యొక్క సంఘానికి సంబంధించిన దర్శనం ఏంటి అని మనం అడగాలి. And in order to build the church, మనము సంఘాన్ని కట్టుకోవడానికి we must support the pastor in the vision for the body. ఆ యొక్క కట్టుబడి విషయంలో కూడా కాపర్తో కలిసి ఆ యొక్క దర్శనంలో మనం ఏకమవ్వాలి. And as it says in Ephesians 4, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే, we don't have to read it. ఓకే, We believe that there is one body. ఇక్కడ ఆ యొక్క 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మనము ఒక్క శరీరం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. There's one spirit, ఒక్క ఆత్మ ఉన్నట్టుగా, one Lord, ఒక్క ప్రభు ఉన్నట్టుగా, one faith, ఒక్క విశ్వాసం ఉన్నట్టుగా, one baptism, ఒక్క బాప్తిజం ఉన్నట్టుగా, one God, ఒక్క దేవుడు ఉన్నట్టుగా, and one Father who is over all. మన ఒక్క తండ్రి మన అందరి మీద ఉన్నవాడు. The second point రెండవ విషయం మనం గమనించినట్లయితే is we must learn to walk in instant forgiveness. ఆ యొక్క రెండవ పాయింట్, మంచి పునాది కలిగిన జీవితం కలిగి ఉండడానికి ఏంటి అంటే మనము వెంటనే ఇతరులను క్షమించగలిగిన అనుభవాన్ని కలిగి ఉండాలి. A lot of times in scripture we see a common thread. ఎక్కడైతే మనం ఈ యొక్క చర్చెస్ కు వచ్చి వెళ్తూ ఉన్నప్పుడు it's what I refer to as God's economy. ఈ యొక్క దేవుని యొక్క ఆ యొక్క క్రమాన్ని మనం చూస్తాం. And these principles are often
the exact opposite of what the world tells us. ఆ యొక్క దేవుని యొక్క లెక్కలు మనం చూసినట్లయితే ఈ ప్రపంచానికి ఆయనకి టోటల్ గా చాలా తేడా ఉంటుంది. First, you must be last. మనము దేవుని యొక్క లెక్క మనం చూస్తే మీరు మొదటి వారు కావాలంటే ఏమంటాడు, మీరు కడపటి వారు అవ్వాలి. And that means you must be quick to serve others. ఏమంటాడు, మీరు ఇతరులకు సేవ చేయగలిగిన వారుగా ఉండాలి. Give and it shall be given. మీరు మొదటగా ఇవ్వండి, తర్వాత మీరు పొందుకుంటారు. That means you must be empty so God can give back. మీరు ఎప్పుడైతే ఇస్తారో ప్రభు మీకు మళ్ళా తిరిగి ఇవ్వగలుగుతాడు. I must decrease that he may increase. నన్ను నేను తగ్గించుకోవాలి, ఆ రీతిగా ప్రభు నన్ను హెచ్చిస్తాడు. And in our example here, నేను ఒక ఉదాహరణ మీకు తెలియచేయాలనుకుంటున్నాను. if you desire forgiveness, మనం ఒకవేళ ఇతరులను క్షమించాలని ఆశపడినట్లయితే you must first forgive. మనం ఒకరి ద్వారా క్షమాపణ పొందాలి అని ఆశపడినట్లయితే ముందుగా మనము క్షమించగలగాలి. Many believers overlook the fact that Scripture says మనము చాలా మంది విశ్వాసులు దేవుని వాక్యం ఏం చెప్తుందో దాన్ని అంతగా పట్టించుకోవడం లేదు. that if you do not forgive others, నీవు ఇతరులను క్షమించకపోతే then the Father will not extend forgiveness to you. తండ్రి నిన్ను క్షమించడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. And sometimes that's hard for us to understand because we know the loving side of God. మనము ప్రభువుని ప్రేమిస్తూ ఉన్నామని చెప్పినప్పుడు, but there is a side of God in His Word where He is true, that He says if you don't extend that love and forgiveness, then it won't be extended to you as well. మనం అనుకుంటాం ప్రభు చాలా ప్రేమ కలిగిన వాడని, కానీ ప్రభు చెప్తున్న మాట నిజమే. నీవు ఇతరులను క్షమించకపోతే ఆయన నిన్ను క్షమించడు. Unforgiveness is the root of bitterness. ఎప్పుడైతే మనము క్షమించలేని గుణం మనకు ఉన్నదంటే అదే చేదైన వేరుకు కారణం. And that leads to divisiveness. ఎప్పుడైతే మనము ఒకరినొకరము క్షమించుకోలేకపోతామో అక్కడ వేరు పడడం జరుగుతూ ఉంది. And that breeds strife. ఆ యొక్క క్షమాపణ లేని గుణం ఏం చేస్తుందంటే భయంకరమైన పగ ప్రతీకారాన్ని తీసుకొస్తుంది. Which has caused too many churches to be torn apart. ఎప్పుడైతే ఈ క్షమాపణ లేనప్పుడు అనేక సంఘాలుగా విడిపోవడం జరుగుతూ ఉంది. So it's my firm belief that God will not allow that to happen in the church, which is why it's necessary for us to ask forgiveness of others. దేవుడు ఈ విషయంలో మనల్ని ఆయన అనుమతించడని నేను ఆశపడుతూ ఉన్నాను. గట్టి నమ్మకం కలిగి ఉన్నాను. ఏంటంటే మనం ఒకరినొకరు క్షమించగలిగిన స్థితికి దేవుడు మనల్ని నడిపిస్తాడని నేను ఆశపడుతూ ఉన్నాను. And to instantly forgive others when they wrong us. ఎప్పుడైతే మన తరపున మన విషయమై తప్పు చేస్తారో వెంటనే అక్కడికక్కడ వారిని క్షమించగలగడాన్ని మనం సాధన చేయవలసిన వారమై ఉన్నాం. It keeps from strife building up in the body. ఆ యొక్క దేవుని శరీరముగా మనం అందరము కూడా కట్టబడుతూ ఉన్నప్పుడు ఈ యొక్క ఇతరులను క్షమించలేకపోవడం వల్ల ఆ యొక్క డివిజన్స్ లేకపోతే ఆ యొక్క వేరుపాటు మనలో కలుగుతూ ఉంది. We see in Matthew 11:25. మత్తయి సువార్త 11వ అధ్యాయము is the scripture where Jesus talks about our faith moving mountains. Matthew 11:25. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనము. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికి ప్రభువా, నీవు జ్ఞానులకు వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచి ఉన్నావని నిన్ను స్తుతించుచున్నాను. Right before that, in verse 23, ఆ యొక్క 25వ వచనం ముందు 23వ వచనాన్ని మనం చూసినట్లయితే Jesus is speaking about praying with faith. Pardon? Jesus is speaking about praying with faith.
దాని ముందుగా మనం చూసినట్లయితే ప్రార్థన, విశ్వాసంతో కూడిన ప్రార్థన గురించి యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. And so I believe in the way Jesus structures his teaching. ఆ యొక్క యేసు ప్రభు తన యొక్క బోధనలు చేస్తూ ఉన్నప్పుడు is that we can pray with great faith and pray for great things. ఆ యొక్క గొప్పమైన విషయాల కొరకు గొప్ప విశ్వాసము కలిగి మనం ప్రార్థిస్తూ ఉండొచ్చు. But in order to receive what we pray for, we must first forgive. అయితే ఆ యొక్క ప్రార్థనలకు మనము జవాబు పొందాలనుకున్నప్పుడు మొదటగా మనము క్షమాపణ, ఇతరులను క్షమించగలగాలి. And the last point I have for you today, ఈరోజు చివరి పాయింట్ నేను మీకు చెప్పాలనుకున్నది మత్తయి యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం. is that we must believe God for the supernatural. పద్నాలుగో అధ్యాయం 12వ వచనం. నేను తండ్రి యొద్దకు వెలుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వాడిని చేయును, వాటికంటే మరి గొప్పవైనయు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ యొక్క వచనం నుండి నేను చెప్పగలిగింది ఏంటంటే, గొప్పదైన సూపర్ న్యాచురల్ గా దేవుడు, అద్భుతమైన దేవుని మీద మనం నమ్మకం కలిగి ఉండాలి, చక్కని పునాది కలిగిన జీవితాన్ని కలిగి ఉండడానికి. The first question that comes to my mind is, do we have the faith to radically believe what the Word of God says? నాకు మొట్టమొదటిగా వచ్చే ప్రశ్న ఏంటంటే, నిజంగా దేవుని వాక్యాన్ని నమ్మగలిగినంత విశ్వాసము మనకు ఉన్నదా? And Jesus said that we'll be able to do what he does. ఎప్పుడైతే నీకు ఆ విశ్వాసం ఉంటుందో నాకంటే ఎక్కువ కార్యాలు మీరు చేస్తాడని ఇక్కడ యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. And it is my firm belief నా యొక్క గొప్ప నమ్మకం ఏంటంటే, that he has given us the power and the authority. ఆ యొక్క ప్రభు మనకు గొప్ప అధికారాన్ని అదే రీతిగా శక్తిని కూడా ఇస్తూ ఉన్నాడు. And we see that power displayed through Peter quite often. ఆ యొక్క పేతురు ద్వారా ఆ యొక్క శక్తి, అద్భుతమైన శక్తి ఎలాగో ప్రత్యక్షపరచబడిందో పేతురు ద్వారా మనం చూడవచ్చు. A man who denies Christ 3 times. ఆ యొక్క యేసు ప్రభుని తృణీకరించాడు 3 సార్లు. Eventually goes on to write part of the New Testament. ఈ యొక్క కొత్త నిబంధనలో మనం అది చూడవచ్చు. Reach countless people with the gospel. ఆ యొక్క నూతన నిబంధనల అపోస్తల కార్యంలో మనం చూడవచ్చు, అక్కడున్న అనేక మందిని సువార్తకు ప్రకటించాడు ఆ తృణీకరించిన పేతురు. And is eventually crucified for his beliefs. ఆ యొక్క తన యొక్క విశ్వాసాన్ని బట్టి పేతురు సిలువ వేయబడ్డాడు. He had the faith to radically believe what Jesus told him. యేసు ప్రభు చెప్పిన మాటల్ని ఆయన గొప్ప విశ్వాసంతో నమ్మిన వాడై ఉన్నాడు. And this power comes by renewing our spirit day by day. మన యొక్క జీవితాల్లో మన యొక్క నూతన ఆత్మను నూతన పరచుకోవాల్సిన అవసరం ఉన్నది రోజు వెంబడి రోజు. And Paul mentions this, I believe, in 2 Corinthians. 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. కావున మేము అధైర్యపడము, బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. And so just as a visual, so we understand how God created us. మనము ఆ యొక్క వాక్యం ద్వారా చూసాం దేవుడు మనల్ని ఎలాగా ఆయన సృష్టించాడు అన్నది. We are 3 pieces. మనము మనలో 3 భాగాలుగా మనం గుర్తించవచ్చు. So remember this. మనం ఈ విషయాన్ని గుర్తించాలి. We are a spirit. మనము ఆత్మ అయి ఉన్నాం. We have a soul. ఎక్స్క్యూజ్ మీ. We have a soul. ఓకే, మనకు ఆత్మ, ప్రాణం ఉంది. And we live in a body. ఆ యొక్క శరీరంలో మనము జీవిస్తూ ఉన్నాం. So we are a spirit.
మనము ఆయన ఆత్మ అయి ఉన్నాం. We have a soul, ఈ యొక్క ప్రాణం ఉంది. and we live in a body. ఈ యొక్క శరీరంలో మనం నివసిస్తూ ఉన్నాం. And so Paul teaches that our bodies are temporary. మనము ఈ యొక్క శరీరము చాలా తాత్కాలికమైనది. But we must renew our spirit every day. అయితే మనలో ఉన్న ఆత్మను మాత్రం అంతర్య పురుషుడిని మాత్రం దినదినము మనము నూతన పరచుకోవాల్సిన వారమై ఉంటున్నాం. And it's from our spirit that we have the faith to believe God. ఆ యొక్క అంతర్గతంలో ఉన్న ఆ యొక్క అంతర్య పురుషులో ఉన్న ఆ యొక్క ఆత్మను బట్టి దేవుని మనం నమ్ముతున్నాం. And I believe that it's this kind of faith that it takes to reach the folks around us. ఆ యొక్క అటువంటి విశ్వాసమే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ అనేక మందిని క్రీస్తు కొరకు మనము వెళ్ళగలం, క్రీస్తును ప్రకటించగలం. And when God performs miracles in our lives, ఆ రీతిగానే ఎప్పుడైతే అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడతాడో అప్పుడు దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు మన జీవితంలో మనం చూడగలుగుతాం. it gives us a testimony. మన జీవితాల్లో గొప్ప సాక్ష్యాల్ని దేవుడు మనకిస్తాడు. And a man with a testimony దేవుని సాక్ష్యం కలిగిన వారిగా will always beat a man with an argument. మనము ఇతరులతో దేవుని యొక్క సాక్ష్యాన్ని పంచగలుగుతాం. So people can talk about their gods or whoever they worship. ఎప్పుడైతే మనము ఆంతర్య పురుషునందు దినదినాము నూతన పొందుతూ వస్తామో దేవుడు అద్భుతమైన కార్యాలు సాక్ష్యాలు దేవుడు మనకిచ్చినప్పుడు ఇతరులతో మనం ధైర్యంగా యేసుని గురించి మాట్లాడవచ్చు. But we can say మనం అప్పుడు చెప్పవచ్చు that we have a testimony మాకు ఒక సాక్ష్యం ఉంది. and that our God is real. మా దేవుడు నిజమైన దేవుడు. He's not made of human hands. మనల్ని ఆయన ఒక బొమ్మగా చేయలేదు. And he's real because he works in our lives. ఎందుకు ఆయన బొమ్మగా మేము చెప్పడం లేదు, ఆయన మనుషులు చేసిన దేవుడు కాదు కానీ నన్ను నూతన పరుస్తున్న దేవుడని. And we see this as an example in scripture. ఈ యొక్క వాక్యం ద్వారా మీకు ఒక ఉదాహరణ చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. And this is the story of Peter when he walked on the water. పేతురు నీళ్ళ మీద నడిచిన ఒక ఉదాహరణ మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. So the three ingredients for a miracle. ఆ యొక్క మన జీవితాల్లో ఒక అద్భుతం జరగాలి అని మనం ఆశపడితే 3 అత్యవసరమైన విషయాలు ఇక్కడ మనము గమనించవచ్చు పేతురు నీళ్ళ మీద నడిచిన అనుభవాన్ని బట్టి. The first is faith. ఏం జరగాలి? నా జీవితంలో అద్భుతాలు చూడాలని ఆశపడితే మొట్టమొదటగా కావాల్సింది విశ్వాసం. The second is a willing vessel. ఆ యొక్క రెండవ అంశము నాలో అద్భుతం జరగాలంటే ఆ యొక్క అనుకూలమైన పాత్రగా అవసరమై ఉంది. And lastly, మూడవదిగా is God's supernatural power. దేవుని అద్భుతమైన శక్తి అవసరమై ఉంది మన జీవితాల్లో అద్భుతం జరగడానికి. If you take the example of Peter when he walked on the water. ఆ యొక్క పేతురు ఆ నీళ్ళ మీద నడిచే ఆ ఉదాహరణ మనం తీసుకున్నప్పుడు Jesus told him to step out of the boat onto the stormy seas. యేసు ప్రభు ఆయన నడిచి వస్తున్నప్పుడు అన్నాడు, ఇలా ఒకరు లేచి మీరు కూడా నడవచ్చు, వచ్చి నడవండి. And Peter first had to have the faith to believe that he would stand. ఆ యొక్క ఎప్పుడైతే యేసు ప్రభు ఆహ్వానించాడో పేతురు మొదటగా లేచినబడ్డాడు. ఎందుకు అంటే ప్రభు చెప్పిన మాటల్ని పేతురు నమ్మాడు. మొట్టమొదటిగా అద్భుతం జరగాలంటే విశ్వాసము అవసరం. ఆ యొక్క పేతురికి ఆ విశ్వాసం ఉంది. And then Peter was a willing vessel. He stood and then he stepped out of the boat. అయితే అంతమంది శిష్యుల్లో పేతురు మాత్రమే విల్లింగ్ కలిగి ఉన్నాడు. ఆయన అనుకూలంగా ఉన్నాడు ఆ కార్యము చేయడానికి. And then it's God's supernatural power that allowed him to walk on the water. అయితే ఆయన నడవడానికి కారణం ఏంటండి? దేవుని యొక్క అద్భుతమైన శక్తి మానవుడు నీటి మీద నడిచిన అనుభవం. So if we want to see these miracles today in our time, ఈ కాలంలో ఈ మన సమయంలో ఇటువంటి అద్భుతాలు జరగాలి అంటే, if we want to see lives changed, మన జీవితాలు మారాలన్న అనుభవాన్ని మనం చూడాలంటే, if we want to see families reconciled, ఆ యొక్క కుటుంబాలు తిరిగి కట్టబడాలని మనం ఆశపడితే, if we want to see disease healed, మన యొక్క రోగాలు స్వస్థ పొందాలని మనం ఆశపడితే, if we want to see the lost come to know Jesus, ఆ యొక్క మనలో చాలా మంది దేవుని నశించిపోయిన వారు రక్షించబడాలని ఆశపడితే, we must first be willing to believe that he is.
మనము ఇవన్నీ కూడా నా కుటుంబంలో జరగాలి అంటే మనం నమ్మిన దేవుడు చేయగలడని మనం నమ్మాలి. and that he is capable. ఆయన చేయగలడు, ఆయనకు సమస్తము సాధ్యమని నమ్మగలగాలి. Secondly, we have to be willing to go. ఆ యొక్క ఎప్పుడైతే ఆ మొదటి విషయం మనకు ఉందో, రెండవ విషయం మనము ఆ చేయడానికి అనువైన పాత్రగా మనము పని చేయడం ప్రారంభించాలి. We have to be willing to listen to the Holy Spirit. ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవునికి ఆ యొక్క స్వరాన్ని మనం వినగలగాలి. And allow him to reveal. మనము ఆ యొక్క ఆత్మదేవుడు మనల్ని నూతన పరిచేటట్లుగా ఆ యొక్క ఆత్మదేవునికి మనము ఆయన ఆధీనంలోనికి మనం రావాలి. As the ministry that Sarah spoke about earlier. ఆ యొక్క అతని భార్య షారా మాట్లాడినప్పుడు చూచినప్పుడు, when we're at work, ఆమె తాను పనిచేస్తున్నప్పుడు కూడా, or when we're with our friends, తన యొక్క స్నేహితులతో ఉన్నప్పుడు కూడా, all these are ministry opportunities, but we must be listening to the Spirit. ఆ పనిచేస్తున్నప్పుడు స్నేహితులతో ఉన్నప్పుడు కూడా దేవుని కొరకు పనిచేసే అవకాశాలను దేవుడు ఇస్తున్నాడని మనం గుర్తించాలి. And lastly, God's supernatural power. అయితే మన యొక్క విశ్వాసమే కాదు, మన యొక్క విల్లింగ్నెస్ కాదు, మనం చేయడానికి అనుకూలంగా ఉండడమే కాదు, కానీ చివరికి అద్భుతాలు జరగడానికి కారణం ఏంటండి? అద్భుతమైన దేవుని శక్తి. And if we put our trust fully in him, ఆయన యందు మనం సంపూర్ణంగా నమ్మినట్లయితే, we know that he will never fail. మనల్ని ఎప్పుడు కూడా ఆయన వైఫల్యము చెందనీయడు. Yes. Bow your heads and pray with me. I'll just share some words and we'll pray. Okay. ఈ సమయంలో అందరం కూడా తల్లు వంచుదాం. ఒక అద్భుతమైన సందేశాన్ని ఈరోజు మనం విన్నాం. దేవుడు మన ఎడల ఆయన స్వరూపమందు నరులను చేశానన్న ఆ ఒక్క మాటే అద్భుతమైన సత్యాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఒక చక్కని పునాది మీద నేను నా జీవితాన్ని కట్టుకోవాలని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మొదటిగా ఆ యొక్క పునాది, చక్కని క్రైస్తవ దేవుని పునాది మీద మనం నడుచుకోవాలంటే మనం ఐక్యత కలిగి ఉండాలి. వ్యక్తిగతంగా, కుటుంబాల్లో, సంఘంలో ప్రభువునందు ఒక చక్కని ఐక్యత. ఏ ప్రభు అయితే మనల్ని చేశాడో, ఆయన త్రిత్వంలో ఏకత్వాన్ని ఎలాగైతే కలిగి ఉన్నాడో, అలాగే మన యొక్క ఐక్యతలో మన జీవితాల్ని కట్టుకోవలసిన వారమంటున్నాం. ఆ యొక్క వేరుపడడం వలన మన యొక్క దర్శనము అది బలహీనపరచబడుతుంది. అదే రీతిగా రెండవ విషయం, మనము క్షమించగలిగిన అనుభవాన్ని, ఇతరులను మనము క్షమించగలిగిన అనుభవాన్ని, వారు మనల్ని క్షమించక ముందే వారిని మనం క్షమించగలిగిన అనుభవాన్ని బట్టి ఒక చక్కని పునాదిని మన విశ్వాస జీవితంలో మనము కలిగి ఉండగలం. అదే రీతిగా మన దేవుడు అద్భుతమైన వాడని, అద్భుతమైన ప్రేమ కలిగిన వాడని, శక్తి కలిగిన వాడని, ఆయనకు సమస్తము సాధ్యమని ఆయన నమ్మినట్లయితే ఒక అద్భుతమైన పునాదిని మనము కలిగి ఉండగలం. నా జీవితాల్లో ఒక అద్భుతం జరగాలని, దేవుని కార్యము నా జీవితంలో జరగాలని నేను ఆశపడినట్లయితే నీలో నాలో విశ్వాసం ఉందా ఒకసారి పరీక్ష చేసుకుందాం. ఆ విశ్వాసాన్ని బట్టి వ్యక్తిగా, కుటుంబంగా, సంఘంగా ఆ విశ్వాసాన్ని బట్టి కార్యం చేయడానికి ఆ పేతురులాగా సిద్ధంగా ఉన్నామా ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. అలాగే ఆ ప్రభు అద్భుతమైన శక్తి నీ మీద, నా మీద పనిచేయాలి అంటే మనం ముందుగా విశ్వాసం కలిగి ఉండాలి. ఆయన చేస్తాడని నమ్మకంతో అడుగులు వేయగలిగినప్పుడు ఆయన అద్భుతమైన శక్తి మనల్ని నడిపిస్తుంది. We'll pray now. Father God, I just first want to thank you for the people of India. ప్రభువా, పరలోక తండ్రి, నాయన మొట్టమొదటిగా మీకు వందనాలు తెలియజేస్తున్నాను. For welcoming me and my family and friends. ప్రభువా, నన్ను ఈ యొక్క సంఘానికి ఆయన ఆహ్వానించిన, నా కుటుంబాన్ని, నా స్నేహితురాలని నాయన ఆహ్వానించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. God, I ask that you bless this country. ప్రభువా, ఈ దేశాన్ని నాయన మీరు ఆస్వాదించండి. Bless the government, God, and give them wisdom. ప్రభువా, ప్రభుత్వం కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన, వారికి చక్కని జ్ఞానాన్ని మీరు దయచేయండి. And God, for the change that
you know needs to occur, we pray for that. ఓ ప్రభువా రావాల్సిన మార్పు కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. We pray for the people in Jesus' name. యేసు నామములో నాయనా ప్రభు మా ప్రజల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. That your blessing would sweep across the land. ఓ ప్రభువా ఈ యొక్క దేశమంతా కూడా నాయనా నీ యొక్క దీవెనతో మీరు నింపండి. And Father, that you would comfort those who are in need. ప్రభువా ఎవరైతే ఆదరణ అవసరమై ఉన్నదో నాయనా వారికి ఆదరణ దయచేయండి. And comfort the hearts of the brokenhearted, Lord. ఓ ప్రభువా విరిగిన హృదయాలను పగిలిన హృదయాలను నాయనా మీరు కట్టి వారిని ఆదరించండి. God, I thank you for this church and its pastor. ఓ ప్రభువా ఈ సంఘాన్ని బట్టి కాపరిని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. God, I ask that you provide every need. ఓ ప్రభువా మీరు ప్రతి అవసరాల్ని మీరు నెరవేర్చగలుగుతున్న విధానాన్ని బట్టి వందనాలు. Make them bold, Lord. ఓ ప్రభువా వీరు ధైర్యంగా ముందుకు వెళ్ళినట్లుగా మీరు శక్తిని దయచేయండి. That they would not hide their light under a bushel. ఓ ప్రభువా నీకు ముందు నాయన ఏది కూడా దాచుకుంటా ముందుకు కొనసాగే కృపను దయచేయండి. But that they would shine bright for you in this city. ఓ ప్రభువా ఈ యొక్క పట్టణంలో నాయన నీ కొరకు ప్రకాశించేవారుగా ఈ సంఘాన్ని నిలబెట్టండి. Be with us each now as we go. ప్రభువా వెళ్తున్న మాకందరికీ కూడా ప్రతి ఒక్కరితో మీరు ఉండండి. And bless us all for the work of your ministry. ప్రభువా మేము చేస్తున్న పరిచర్య విషయాల్లోనూ మా యొక్క పనుల విషయాల్లో మీరు సహాయంగా ఉండండి. And it's in the name of Jesus Christ that we pray. యేసు ప్రభు నామంలో మేము అడుగుచున్నాం మా తండ్రి. Amen. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. సమయంలో ఆంధ్రకేశ కీర్తన నుండి 575వ పాట పాడుతూ ఉండగా పరిచారకులు వచ్చి కానుకలు స్వీకరించాల్సిందిగా కోరుచున్నాం. సంతోషముతో నిచ్చెడు వారిని దేవుడు ఎంతో ప్రేమించున్ వింతగా వలసినదంతయు నొసగునన్న పాట పాడుతూ ఉండగా పరిచారకులు వచ్చి కానుకలు స్వీకరించాల్సిందిగా కోరుచున్నాం. దేవుడు ప్రేమించున్ సంతోషముతో నిచ్చెడు వారిని ఎంతో దేవుడు ప్రేమించున్ వింతగా వలసినదంతయు నొసగును వింతగా వలసినదంతయు నొసగును వినయ మనసు గల విశ్వాసులకు సంతోషముతో నిచ్చెడు వారిని ఎంతో దేవుడు ప్రేమించున్ అత్యశక్తితో అధిక ప్రేమతో అంధకార జనులందరకు అత్యశక్తితో అధిక ప్రేమతో అంధకార జనులందరకు సత్య సువార్తను చాటించుటకై సత్య సువార్తను చాటించుటకై సతతము తిరిగెడు సాధకులకు సంతోషముతో నిచ్చెడు వారిని ఎంతో దేవుడు ప్రేమించున్ వాక్యమును వేరు వేరుగా మాదుల నుండెడు బాలురకు వాక్యమును వేరు వేరుగా మాదుల నుండెడు బాలురకు సాధులు ప్రభుని సుబోధను నేర్పెడి సాధులు ప్రభుని సుబోధను నేర్పెడి రాజన క్రైస్తవ పాధ్యాయులకు సంతోషముతో నిచ్చెడు వారిని ఎంతో దేవుడు ప్రేమించున్ ఎవ్వరు లేకుండడి దీనుల సాకువలన్నిటి రేతుటకై ఎవ్వరు లేకుండడు దీనుల సాకువలన్నిటి రేతుటకై నిక్కపురాక్షణ నిధరలోనలు నీక
కపురాక్షణ నీ ధరలోనలు ప్రకలలో ప్రకటించుట కొరకై సంతోషముతో నిచ్చెడు వారిని ఎంతో దేవుడు ప్రేమించును. నీకియ్యంబడునని ఈయంగల ప్రభుయేసనెను. మీకియ్యంబడునని ఈయంగల ప్రభుయేసనెను. తీయని మరువక మదిని నోచుకొని తీయని మరువక మదిని నోచుకొని ఈయవలెను మన ఈవులనికను సంతోషముతో నిచ్చెడు వారిని ఎంతో దేవుడు ప్రేమించును. కలిగి ప్రభు పనికి తోట బహు యూటమటంచును భారతతో. కలిగి ప్రభు పనికి తోట బహు యూటమటంచును భారతతో. శక్తి కొలది మన ఊక్తి నుండియా శక్తి కొలది మన ఊక్తి నుండియా సాక్షితో నిరతమునియావలెను. సంతోషముతో నిచ్చెడు వారిని ఎంతో దేవుడు ప్రేమించును. ఎవ్వరు లేకుండెడి దీనుల కాకువలన్నిటి రేచుటకై ఎవ్వరు లేకుండెడి దీనుల కాకువలన్నిటి రేచుటకై నీ కపురాక్షణ నీ ధరలోనలు నీ కపురాక్షణ నీ ధరలోనలు ప్రకలలో ప్రకటించుట కొరకై సంతోషముతో నిచ్చెడు వారిని ఎంతో దేవుడు ప్రేమించును. మీకియ్యంబడునని ఈయంగల ప్రభుయేసనెను. మీకియ్యంబడునని ఈయంగల ప్రభుయేసనెను. ఈయది మరువక మదిని నోచుకొని ఈయది మరువక మదిని నోచుకొని ఈయవలెను మన ఈవులనికను సంతోషముతో నిచ్చెడు వారిని ఎంతో దేవుడు ప్రేమించును. కలిగి ప్రభు పనికి చుట యూచమటంచును భారతతో. కలిగి ప్రభు పనికి చుట యూచమటంచును భారతతో. శక్తి కొలది మన ఊకి నుండియా శక్తి కొలది మన ఊకి నుండియా సాక్షితో నిరతమునియావలెను. సంతోషముతో నిచ్చెడు వారిని ఎంతో దేవుడు ప్రేమించును. వేదవాక్యమును వేరు వేరుగా మాదుల నుండెడు బాలులకు వేదవాక్యమును వేరు వేరుగా మాదుల నుండెడు బాలురకు సాధులు ప్రభుని సుబోధలు నేర్పే సాధులు ప్రభుని సుబోధలు నేర్పెడి రాజన క్రైస్తవ పాజాయులకు సంతోషముతో నిచ్చెడు వారిని ఎంతో దేవుడు ప్రేమించును. అత్యాసక్తితో
అధిక ప్రేమతో అంధకార జనులందరకు సత్య సువార్తను చాటించుటకై సత్య సువార్తను చాటించుటకై సతతము తిరిగెను సాధకులకు సంతోషముతో ఇచ్చెడు వారిని ఎంతో దేవుడు ప్రేమించు. కారుణ్యాన్ని దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞత కనుక 500 రూపాయలు ఇచ్చున్నారు. జి ప్రసన్న లెక్చరర్స్ గారు కృతజ్ఞత కనుక 500 రూపాయలు ఇచ్చున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో 1991 సంవత్సరంలో ఉద్యోగం యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీలో పొంది ఉన్న నేను 23 సంవత్సరాలు నెల్లూరులో చేసి ఈ నెల 18వ తేదీ కావలికి బదిలీ అయినందుకు గాను కృతజ్ఞతగా 500 రూపాయలు ఇస్తూ ఉన్నాను. ఇట్లు అఖిలగుంట సూర్యాబాయి గారు. మంచిది, పెళ్లికి కావలికి వచ్చేసింది అనమాట. వెరీ గుడ్. బి లక్ష్మణ్ రావు గారు దశంగా 500 రూపాయలు ఇచ్చున్నారు. దున్నా ఎలిజబెత్ గారు దశం భాగం 2000 రూపాయలు ఇచ్చున్నారు. మళ్ళీ లహేమాలి గారు కృతజ్ఞత కానుక 1000 రూపాయలు ఇచ్చున్నారు. డివి రమణమ్మ గారు కృతజ్ఞత కానుక 500 రూపాయలు ఇచ్చున్నారు. కావలి రత్నమ్మ గారు దశం భాగం 2000 రూపాయలు ఇచ్చున్నారు. జి టచర్జి గారు దశం భాగం 300 రూపాయలు ఇచ్చున్నారు. పేముల జయమ్మ గారు కృతజ్ఞత కానుక 100 రూపాయలు ఇచ్చున్నారు. ఎన్జి ప్రభు నల్లిపోగు ప్రభు గారు 6-7 ఇన్స్టాల్మెంట్లుగా ఆలయ కట్టుబడి కొరకు 2000 రూపాయలు ఇచ్చున్నారు. చెరుకూరి వసంతరావు సురేఖర్ అండ్ ఫ్యామిలీ వారు 17th ఇన్స్టాల్మెంట్గా 1500 రూపాయలు ఇచ్చున్నారు. డి కృష్ణమోహన్ రావు అండ్ ఫ్యామిలీ వారు ఆలయ కట్టుబడి కొరకు 2000 రూపాయలు ఇచ్చున్నారు. ఎన్ అమృతరాజ్ ఆలయ కట్టుబడి కొరకు 3వ ఇన్స్టాల్మెంట్గా 3000 రూపాయలు ఇచ్చి ఉన్నారు. కావలి రత్నమ్మ గారు ఆలయ కట్టుబడి కొరకు 500 రూపాయలు ఇచ్చి ఉన్నారు. శ్రీ రెవరెండ్ పేముల జాన్ గారు ఆలయ కట్టుబడి కొరకు 2వ ఇన్స్టాల్మెంట్గా 1000 రూపాయలు ఇచ్చి ఉన్నారు. సూరిపోగు సుజల 2వ ఇన్స్టాల్మెంట్గా 1000 రూపాయలు ఆలయ కట్టుబడి కొరకు ఇచ్చున్నారు. చర్చ్ కన్స్ట్రక్షన్ కొరకు పేరు రాయలేదు, 1000 రూపాయలు ఇచ్చున్నారు. శ్రీమతి దంతం సుగుణమ్మ గారు 2వ ఇన్స్టాల్మెంట్గా 1000 రూపాయలు ఇచ్చున్నారు. ఎడ్లపల్లి సమర్పణరావు ప్రియాకుమారి గారు ఆలయ కట్టుబడి కొరకు 1000 రూపాయలు ఇచ్చి ఉన్నారు. సిహెచ్ రమణమ్మ గారు 1000 రూపాయలు కట్టుబడి కొరకు 2వ ఇన్స్టాల్మెంట్గా ఇచ్చున్నారు. డి ప్రసాద్ 1000 రూపాయలు ఆలయ కట్టుబడి కొరకు ఇచ్చున్నారు. అదే రీతిగా కొందుర్తి గారు 5000 రూపాయలు ఆలయ కట్టుబడి కొరకు ఇచ్చున్నారు. ఆయన ఒక లెటర్ను కూడా మనకి ఇచ్చారు. ఆయన నేను ప్రతి నెల 1000 రూపాయలు ఇవ్వాలని వాగ్దానం చేసుకుని ఉన్నాను, కానీ కొన్ని ఇబ్బందుల వల్ల 6 నెలలు వాయిదాలు కట్టవలసి ఉండగా అనుకూలతను బట్టి 5 నెలల జూన్ వరకు వాయిదాలని ఇప్పుడు కడుతూ ఉన్నాను. ప్రభు బలపరిస్తే మరొక వాయిదాలు కడతానని లెటర్ రాసి ఉన్నాడు. నిజంగా ఈ యొక్క ప్రణాళిక ప్రభువు మనకిచ్చిన ఈ యొక్క శ్రేష్టమైన ప్రణాళిక నిజంగా చాలా మందికి దీవెనకరంగా ఉంది. దీని గురించి బయట దేశం నుండి వచ్చిన వారికి మనం తెలియచేసినప్పుడు కూడా వాళ్ళు చాలా సంతోషపడుతూ ఉన్నారు. ఎందుకు అంటే ఎవరు కూడా ఎవరిని వాయిదాలు అడగడం లేదు. మనం వాయిదాం చేసుకుంది ఎవరితో? వాగ్దానం చేసుకుంది ప్రభుతో. కాబట్టి ఆలస్యమైన మిమ్మల్ని ఎవరు అడగరు, ఎక్కువ ఇచ్చినా ఎవరు కూడా ఉప్పొంగరు. ఇది దేవుని కొరకు చేస్తున్న కార్యం. స్లాబ్ వేయాలి. మన జగన్ సార్ గారు మొత్తానికి ముందు పెయింట్ వేసి మొత్తం చూపుతున్నారు ఎట్లా ఉంటుందో. అయితే స్లాబ్ కార్యము బహు గొప్పది కనుక దయచేసి మిమ్మల్ని కాపరిగా బతిమలాడుచున్నాను. ఇంకా 1000 రూపాయలు ఇవ్వాల్సిన వారు, నేను నా విజిటింగ్లో 220 ఫ్యామిలీస్ నా డైరీలో ఉన్నాయి, కానీ 80 మెంబర్స్ మాత్రమే, 80 ఫ్యామిలీస్ మాత్రమే ఈ యొక్క 1000 పథకంలో ఉంటున్నారు. మిగతా వాళ్ళు ఏ రీతిగా మీరు దేవుని కార్యంలో ఐక్యంగా ముందుకు వెళ్ళగలమో వాటి కొరకు ముందుకు రావాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. కాబట్టి దేవుడి కానుకలను దీవించులాగా ప్రార్థన చేసుకుందాం.
ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా పరలోకపు తండ్రి, నాయన నీ చేతిలో నాయన మీరు బలపరచగా మా చేతులతో నాయన ఇవ్వబడిన ఈ కానుకల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా నాయన ప్రతి రూపాయి కూడా నీ యొక్క ఆలయం కొరకు వస్తూ ఉండగా నాయన ఈ యొక్క కానుకలు తండ్రి నీ నామ మహిమార్థమై వాడబడు రీతిగా నాయన సంఘ పెద్దలకు జ్ఞానాన్ని దయచేయండి. ఎంతో భారమైన గొప్పదైన పని నాయన సంఘముగా అయా నా తండ్రి ప్రతి చెయ్యి కూడా వేసి నాయన నా తండ్రి ముందుకు కొనసాగుతూ ఉండగా నాయన ఇస్తున్న బిడ్డలను మీరు బలపరచండి నాయన. బలహీన చేతుల్ని బలపరిచి అయా మేమందరము కూడా ప్రభువా అయా నాయన ఇదిగో మా యొక్క స్వచేతులతో మేము సొంతగా కట్టుకున్న సంఘం అని అయ్యా కావలి పట్టణంలో నాయన సాక్ష్యంగా నిలబడు రీతిగా మా హస్తాలను మీరు బలపరచండి నాయన. ఇచ్చిన దశంభాగాలను బట్టి కానుకలను బట్టి కృతజ్ఞత కానుకలను బట్టి నీకు వేలాది స్తుతులు ప్రభువా. మీరు మా జీవితాల్లో కార్యం చేస్తూ ఉండగా ప్రభువా అయా నమ్మకంగా నీ నామానికి మహిమ కలుగు రీతిగా తీసుకొచ్చిన ప్రతి కానుకను నాయన దీవించి ఆస్వాదించండి. వీటిని నాయన చక్కగా నీ పరిచర్య విషయమై వాడుతూ ఈ యొక్క కానుకను బట్టి నిన్ను మహిమపరిచే కృపను మాకు అందరికి దయచేస్తారని నమ్ముచ్చు. ఈ కొద్ది విన్నపములు యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాం అమ్మ తండ్రి, ఆమేన్. ఈ సమయంలో సంఘ ప్రకటనలు విందామండి. సంఘ సెక్రటరీ గారు మంగళ జయరాజ్ గారు వచ్చి సంఘ ప్రకటనలు తెలియచేయాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు ఆరాధన కార్యక్రమాన్ని దేవదేవుడు సుఖాంతంగా ముగింపజేసినందుకు దేవదేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ఆరాధనకు వచ్చిన మీ అందరికి కూడా దేవుని తరపున వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మన వాక్య పరిచర్య గమనించాం కాబట్టి అమెరికా నుంచి మన దేశానికి వచ్చి ఇక్కడ యవన బిడ్డలుగా ఉంటూ కూడా దేవుని సేవ జరుపుతున్న విధానాన్ని బట్టి దేవుడు ఎంత గొప్పవాడు, యూత్ని ఎలా ఎంకరేజ్మెంట్ ఇస్తున్నాడో మనకు తెలుసు. కాబట్టి మన సంఘానికి వచ్చి వాక్య పరిచయం చేసిన వారి ముగ్గురికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ. పార్ట్ 2 మా యొక్క సంఘానికి వచ్చినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. సంఘ ప్రకటనలు విందామండి. ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు స్త్రీల కూడిక జరుగుతుంది. ఈ కూడిక ఈరోజు సాయంత్రం 6 గంటలకు కచ్చేరమెట్లోని శ్రీమతి మందా సురేఖ భాస్కర్ గారి గృహం నందు స్త్రీల మీటింగ్ జరుగుతుందని స్త్రీల సమాజ సెక్రటరీ గారు తెలియచేస్తున్నారు. కనుక ప్రేమపూర్వకంగా స్త్రీలందరినీ ఆహ్వానిస్తున్నారు. తప్పక మీరు ఈ యొక్క స్త్రీల సమాజం జరుగుతున్న ఈ స్త్రీల మీటింగ్కి తప్పక రావాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని సంఘం ద్వారా కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. సాయంత్రం 7:30 గంటలకు ఆరాధన సంఘంలో ఉంటుంది. ఈరోజు ప్రభు సంస్కారం కూడా అంటే ప్రభు బల్ల కూడా ఈరోజు జరుగుతుందని మీ అందరికీ తెలియపరచుకుంటున్నాం. పోతే గురువారము విలేజ్ గాస్పల్ సోమవారం రోజు విలేజ్ గాస్పల్ జరుగుతుంది. ప్రతి సోమవారం విలేజ్ గాస్పల్ జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. గురువారము కాటేజ్ ప్రేయర్, ఈ వారము గత వారము కాటేజ్ ప్రేయర్ జరగలేదు, ఈ వారం జరుగుతుంది. పల్లవోలు సుకుమార్ కాటేజ్ ప్రేయర్ జరుగుతుంది. వాళ్ళ గృహం వచ్చి కచ్చేరిమెట్లో జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. శుక్రవారం స్త్రీల ఉపవాస ప్రార్థన యథాతథిగానే ఉంటుంది. స్త్రీలందరూ ఆ యొక్క ఉపవాస ప్రార్థనకు రావాలని 12 గంటలకే మన ఆలయంలో ఉపవాస ప్రార్థన జరుగుతుంది. కాబట్టి గమనించి ప్రతి శుక్రవారం కూడా స్త్రీలు ఈ యొక్క ఉపవాస ప్రార్థన పాల్గొనాలని మీ అందరికీ తెలియపరుస్తున్నాం. 26/7 శనివారం కుటుంబ ఉపవాస ప్రార్థన సాయంత్రం 7 గంటలకి జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇది కూడా మీరు కుటుంబ సమేతంగా వచ్చి ప్రార్థనలో పాల్గొనాలని అందరికీ మనవి చేస్తున్నాం. పోతే మరి ముఖ్యంగా 2 వివాహ
ఆహ్వానాలు మన మధ్య ఉన్నాయి. ఆ 2 వివాహాలు కూడా ఇంచుమించు ఒకే దగ్గర, అంటే ఒకే పేటలో ఒకే దగ్గర కూడా జరగబోతున్నాయి. కనుక అవి కూడా మీకు తెలియజేస్తున్నాం. వివాహ ఆహ్వానం లేటు కొమ్ము ప్రభుదాస్, కొమ్ము శారమ్మ గారి కనిష్ట కుమారుడు కొమ్ము రమేష్ అనే వెడ్స్ చిరంజీవి సౌభతి సోడగిరి ప్రియాంక. ఈమె మున్నంగి అంటే గుంటూరు జిల్లాలోని జిల్లా పరమట మండలంలో వీళ్ళ గ్రామం ఉంది. వారిద్దరికి వివాహం జరుగుతుందని తెలియపరచుకుంటున్నాం. పరిశుద్ధ వివాహం 31/7/2014 మధ్యాహ్నం 11 గంటల నుంచి 1 గంట లోపు జరుగుతుందని వారు ప్రేమపూర్వకంగా అందరినీ ఆహ్వానిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని గంటా కరుణాసాగర్ గారి ఆధ్వర్యంలో రెవరెండ్ కరుణ త్యాగరాజు గారి వివాహ మహోత్సవంతో, ఆయన యొక్క లైసెన్స్ కలిగిన కాపరి కాబట్టి ఆయన ద్వారా ఈ వివాహం జరుగుతుందని మీ అందరికీ తెలియపరుచుకున్నాం. వివాహమైన వెంటనే విందు ఏర్పాటు చేయబడి ఉన్నదని తెలియజేస్తున్నాం. ఇది ఫస్ట్ వారి స్వగృహమే, వారి గృహం ఇక్కడ తుఫాన్ నగరు శివాలయం స్ట్రీట్లో ఈ వివాహం జరుగుతుంది. మరొక వివాహం కూడా శివాలయం స్ట్రీట్లోనే తుఫాన్ నగర్లో జరుగుతుందని మీకు తెలియజేసుకుంటున్నా. అక్కిలగుంట సూర్యభాయ్, లేట్ వైపాపు నరసయ్య చిన్ని అని అంటారు ఆయన్ని. ఆయన తుఫాన్ నగర్ శివాలయం సెంటర్ భవానీ వీధి కావలిలో వారి యొక్క కనిష్ట పుత్రుడు హసన్ కుమార్, చిన్న తల్లి అని మనం వాడుగా పిలుస్తుంటాం ఆయన్ని. ఆయనకి నెల్లూరు జిల్లా విడవలూరు మండలం వావిల్ల గ్రామ వాస్తవ్యులు శ్రీ పులేంద్ర రాజరత్నం శ్రీమతి వెంకటరమణమ్మ గారుల ప్రథమ పుత్రిక సుమారాణి చిరంజీవి సౌభాగ్యవతి సుమారాణి గారికి ఇచ్చి వివాహం జరుగుతుంది. కాబట్టి వీరిద్దరు వివాహము 8/8/2014 శుక్రవారం ఉదయం 12 గంటల నుంచి 1 గంటల మధ్య కావలిలోని స్వగృహమునందు, అంటే